జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి సంచుల కొరత, లారీల సమస్యతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోతోందని రైతులు తెలిపారు. హమాలీ ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని, తూకంలో కటింగ్ పేరుతో నష్టపోతున్నామని వాపోయారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిన ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ రైతు వ్యతిరేకి కాంగ్రెస్ రైతు వ్యతిరేకి కాంగ్రెస్ రైతు సంఘాల ఐక్యత. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి గన్ని బ్యాగులు సమకూర్చాలి గన్ని బ్యాగులు సమకూర్చాలి గన్ని బ్యాగులు సమకూర్చాలి అధిక తూకాన్ని అరికట్టాలి అధిక తూకాన్ని అరికట్టాలి కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి ఎంఆర్ఓ రావాలి ఎంఆర్ఓ రావాలి రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి అధికారుల నిర్లక్ష్యాన్ని నశించాలి. మల్లాపూర్ కొనుగోలు కేంద్రాల్లో వరి మొక్కజొన్న కేంద్రాల్లో జాప్యం జరుగుతున్నది. ఇలాంటి జాప్యం జరగకుండా తొందరగా గన్ని బ్యాగులు ప్లస్ లారీల కొరత లేకుండా హమాలీలను తొందరగా తెప్పించి తొందరగా కాంటాలు వేయించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రానున్న వారం 10 రోజులలో వర్ష సూచన ఉన్నది కనుక, లేకపోతే రైతు రాను వ్యవసాయం మీద మక్కువ అనేది పోతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జిల్లా యంత్రాంగము, ఎంఆర్ఓలు కానీ అందరు కానీ అంతటా రైతును ఇబ్బంది పెట్టకుండా తొందరగా